హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ లాగ్. ఈరోజు మనం మా ఇంట్లో చేసిన బెల్లం అరిసెల గురించి తెలుసుకుందాం. పదండి. ముందుగా కావాల్సినది అచ్చు బెల్లం, తడి బియ్యం పిండి, యాలకుల పొడి, నెయ్యి తగినంత. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని ఆరబెట్టుకొని పిండి పట్టించి దాన్ని జల్లించుకోవాలి. ఇలా మెత్తగా వచ్చేటట్టుగా పిండి తర్వాత స్టవ్ మీద బెల్లం పెట్టి కరిగించుకొని దాన్ని ఒక్కసారిగా వడకట్టుకోవాలి. అలా వడకట్టుకుంటే దానిలో ఉన్న చెత్త మొత్తం కూడా బయటికి సపరేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ బెల్లం పాకాన్ని స్టవ్ మీద పెట్టించి బాగా మరిగించిన తర్వాత మనకి పాకం రెడీ అవుతుంది. ఈ యొక్క పాకాన్ని మనం ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని దానిలో వేసుకొని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ముద్దలాగా అలా ఇక్కడ చూపించిన విధంగా పాకం వస్తే అరిసె చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ పాకం చూపిస్తుంది. అలా చేసుకోవాలి. ఆ తర్వాత మనం తెచ్చుకున్న తడిపిండిని ఇలా మొత్తం కలుస్తూ నీట్గా అన్ని వైపులా కలిసే విధంగా ఎక్కడా కూడా ముద్దలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా ఎక్కడైనా ఉంటే వాటిని తీసేసుకోవాలి. వాటి వల్ల అరిసె విరిగిపోవటం జరుగుతుంది. కాబట్టి ఉండలు లేకుండా కలుపుకోవటానికే ప్రయత్నించాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా చక్కగా నీట్గా అన్ని వైపులా కలిసే విధంగా పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి పైన. ఆ తర్వాత మనకు కావలసినంత తీసుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని మేము మొత్తం కూడా నెయ్యితోనే కాల్చడం జరిగింది. మాకు 1.5 kg వరకు నెయ్యి పట్టింది. 3 మానికల పిండికి. నెయ్యి అంతా కళాయిలో పోసుకున్న తర్వాత వేడెక్కనివ్వాలి. తర్వాత